మీకు ప్యానెల్ సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. వాళ్ళు ఎవరో ఏమైపోతే మాకెందుకులే అనే నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వానికి అట్ ఎనీ కాస్ట్ ఉండదు, లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 16,000 రీవాల్యుయేషన్కి ఏవైతే అప్లికేషన్స్ వచ్చాయో, అంటే ఘోరంగా 20 మార్కులు వచ్చిన వాళ్ళకి 90 మార్క్స్ మళ్ళీ రీవాల్యుయేషన్ తర్వాత రావడం, ఖచ్చితంగా ఎవరు పేపర్ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు? అక్కడ ఎవరు ఆ సర్టెన్ డిపార్ట్మెంట్ పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్సే, గవర్నమెంట్ టీచర్సే చేస్తారు. వాడిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్స్గా ఉండి దాన్ని మానిటర్ చేస్తారు. ఇక్కడ వాల్యుయేషన్ జరిగేటప్పుడు రాంగ్ జరిగిందా, లేకపోతే ఎంటర్ చేసేటప్పుడు కంప్యూటర్ డేటా అనలిస్టులు ఎంటరింగ్లో రాంగ్ జరిగిందా, లేదా మానిటరింగ్లో రాంగ్? ఇప్పుడు 4-5 డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్ చేసి వర్క్ చేసి రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఎక్కడ లోపం జరిగింది అని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షం కూడా ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసి ఇక్కడ ఏదో అంటే ఎలా అంటే దాన్ని ఏదన్నా ఒక ఛాన్స్ దొరికితే చాలు, దానికి ఇంకేం లేదు, అసలు ప్రభుత్వం కుప్పకూలిపోయింది, మేము బ్రహ్మాండంగా అసలు అద్భుతంగా పనిచేసాం, వీళ్ళు తప్పులు చేసేస్తున్నారు, అమ్మో ఏదో అయిపోతుంది, ఆ హడావుడి ఆ యాంగ్జైటీ కొంచెం తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సద్విమర్శగా చేసినట్లయితే అవతల వాళ్ళు కూడా కరెక్ట్గానే రియాక్ట్ అయ్యేవాళ్ళు. మేము బాగా చేసాం, వీళ్ళు బాగా చేయలేదు, వీళ్ళు చేయలేకపోతున్నారు, ఏ ప్రతిపక్షమైనా అలాగే అంటది. బట్ దాని బియాండ్ దట్ లైన్స్ క్రాస్ అయ్యి మాట్లాడుకునేటప్పుడు ఒకటంటే ఎదురు వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. ఆ అటాక్ చేస్తారు అనే దాన్ని వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటది, అంటే విమర్శించే నాయకుడి మీద, ప్రతి విమర్శ చేసే నాయకుడి మీద. అది సిచ్యువేషన్ ఇప్పుడు దీనికి సంబంధించింది కాదులేండి. వాళ్ళు తీసుకున్న ఏ నేరేషన్లో నేరేట్ చేసుకున్నారో చేశారు. అయితే ఇప్పుడు లోకేష్ గారు విద్యా మంత్రిగా ఉన్నారు, వచ్చి 1 year అయింది. తర్వాత విద్యా వ్యవస్థలో కూడా కొన్ని విషయాలు, అంటే ఇప్పుడు ఒక మంత్రి ఒక శాఖని తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు అంతకుముందు 5 సంవత్సరాలు మూల్యాంకనంకి దీనికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చూపించి చెప్తే అది ఎవరికైనా ఒక అర్థంగా ఉంటది. ఇప్పుడు గతంలో ఉన్న పర్సంటేజ్లన్నీ ఏవి 90 దాటలేదు ఎప్పుడు. ఇప్పుడు మనకి పాస్ పర్సంటేజ్ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాజిటివ్ విషయాల్ని పక్కకు నెట్టేస్తున్నారు, నెగిటివ్ వచ్చిన 0.25 అదేం చిన్నదేం కాదులేండి, అది కూడా జరగకూడదు, 0.0నే రావాలి అని కోరుకోవాలి మనం. సో ప్రభుత్వం అంత అలర్ట్ గా వర్క్ చేస్తేనే ప్రజలకు మనం ఆన్సరబుల్, వీళ్ళందరికి కాదు, ప్రజలకు ఆన్సరబుల్. విద్యార్థుల జీవితాలకి మనం ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి. వాళ్ళ జీవితాలు ఇప్పుడు 20 మార్కులు వచ్చిన అమ్మాయికి 90 మార్క్స్ వచ్చినంటే ఆ రకంగా వాల్యుయేషన్ చేసిన ఎవరైతే ఇన్వాల్వ్ అయినా, టీచర్ చేసిందా, లేకపోతే ఎంటర్ చేసేటప్పుడు అనలిస్ట్ తప్పు చేశాడా, లేకపోతే ఆ తర్వాత మానిటరింగ్ లో ఏదన్నా డేటా దీనిలో ఏమన్నా మిస్టేక్స్ పడ్డాయా, ఇవన్నీ చూసుకోవాల్సింది సర్టెన్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళలో ఎవరు బాధ్యులో వాళ్ళ మీద యాక్షన్ అయితే ప్రాపర్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ళ చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్ని బలి చేస్తుంది కాబట్టి. సో శివపార్తి గారు, డూ యూ సపోర్ట్ or encourage such kind of allegations and counter allegations by both Jagannamohan Reddy garu and Lokesh garu? అది చెప్పండి. ఇప్పుడు ఎలిగేషన్స్ గత 5 సంవత్సరాల నుంచి మనం ఇది సపోర్ట్ చేస్తున్నామా, సపోర్ట్ చేయడం అనేది అవుట్ ఆఫ్ బోర్డర్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళ జీవితాల్లోకి వచ్చి తొంగి చూసి ఒక వ్యవస్థని సర్వనాశనం చేశారో, అక్కడ నుంచి లైన్ దాటిపోయిన తర్వాత మీరు సపోర్ట్ చేస్తారంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఏదైనా మాట్లాడచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా మాట్లాడచ్చు అంటారు, అంతేనా? మరి ఆయన మాట్లాడే లెవెల్ ని బట్టి ఏ పార్టీ అయినా మాట్లాడుతుంది. మీరు పవర్ లో ఉన్నారండి, సంయమనం పాటించాలి. యూ నీడ్ టు హ్యావ్ బ్యాలెన్స్ అండి, యూ నీడ్ టు హ్యావ్ బ్యాలెన్స్. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఉన్న వాళ్ళందరినీ పిలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఉన్న వాళ్ళందరినీ పిలిపించి విచారించండి. తక్షణం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టండి. మీరు ఎలిగేషన్ చేసినప్పుడు యూ నీడ్ టు స్టాండ్ ఫర్ దట్. కాదండి, యూ నీడ్ టు స్టాండ్ బై దట్. ఒక్క నిమిషం, నేను మాట్లాడింది విని మీరు చెప్పండి. నేను మాట్లాడింది విని మీరు చెప్పండి. నేను మీ ఆన్సర్ అడుగుతున్నా. నేను మాట్లాడేది వినండి, ఫస్ట్ విని మీరు సమాధానం చెప్పండి. ఏమండి, నేను మాట్లాడేది విని కొంచెం సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మాట్లాడేది విని సమాధానం చెప్పండి అని అడుగుతున్నా. మీరే అడగడం సరిపోతుంది. మీకు ఇష్టం ఉందా లేదా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం? ఇష్టం లేదనుకోండి, నేను మాట్లాడినానండి, వదిలేయండి.
నేను అడుగుతున్నది ఏంటంటే శివపార్వతి గారు పొద్దునే మీతో కాన్ఫrontation అనవసరం. నేను ఒక ప్రశ్న అడిగాను, మీకు ఓపిక ఉంటే సమాధానం చెప్పండి. నేను ఒక ప్రశ్న అడిగాను, మీకు ఓపిక ఉంటే సమాధానం చెప్పండి, లేదంటే నేను సమాధానం చెప్పను అనేయండి. మరి లేకపోతే నేను అడుగుతున్నా కదా, కాస్త వినాలి కదా అంటున్నా, కాస్త వినాలి కదా అంటున్నాను. మేడం నేను ప్రశ్న అడుగుతున్నాను, నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరు కౌంటర్ మాట్లాడుతుంటే ఏం సమాధానం నేనేం మాట్లాడతానండి? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, కొంత సహనంతో వినండి, సమాధానం చెప్పండి, నేను వింటాను అంటున్నా. నేను ప్రశ్న అడుగుతున్నానండి, నేను ప్రశ్న అడిగేదాకా మీరు ఆగాలి కదా అంటున్నా. అది అయిన తర్వాతే నేను అడుగుతున్నా, అది అయిన తర్వాతే అడుగుతున్నా, నేను అది అయిన తర్వాతే అడుగుతున్నా. కొంచెం మీరు శాంతం వహించండి. సరే అండి, మీకు ఇష్టం లేదు వదిలేయండి, మీరు ఆ ప్రశ్న మన విజయ్ కిరణ్ గారు, ఓకే, షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్ అండి. విజయ్ కిరణ్ గారు, ఓకే అండి, ఓకే, మీరు సమాధానం చెప్పొద్దు, ఓకే మీరు సమాధానం చెప్పొద్దు, వదిలేయండి. విజయ్ కిరణ్ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అండి. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయాడండి. ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. ఇమ్మీడియట్గా ఆ రోజు ఆయన 10th క్లాస్ ఏ సంవత్సరంలో చదివాడో, ఆ టైంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రెక్కలుచ్చుకొని తీసుకొచ్చి లోపల వేసి మెక్కలు ఎరగదంతే మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి విల్ బి ఎక్స్పోజ్డ్ కదా. అది ఎందుకు చేయలేకపోతున్నారు? దాని బదులు మీరు పేపర్లు ఎత్తుకెళ్ళారు అనే బదులు అది చేయొచ్చు కదా. వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సమస్య జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు తీసుకెళ్లటం ఉంది సమస్య కాదు. ఎత్తాడు కదా సమస్య. సార్, ఆ మాట రావటానికి గల కారణాల గురించి కూడా మనం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మానవ తప్పిదం, నిర్లక్ష్యం, వీటన్నిటికీ పర్యవసానంగా ఈ రోజున కొంతమంది విద్యార్థులకి ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బందికి సంబంధించి, ఆ తప్పుకు సంబంధించి, మానవ తప్పిదానికి సంబంధించి, నిర్లక్ష్యానికి సంబంధించి 5 వాల్యుయేటర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. రాబోయే ఎడ్యుకేషన్ ఇయర్లో ఏ విధంగా ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ